హాయ్ అందరికీ, ఈరోజు ఈ వీడియోలో బేబీ పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధంగా ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ. చపాతీలోకైనా రైస్లోకైనా ఈ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు, నేనైతే పొటాటోస్ని 300 గ్రామ్స్ తీసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 2, ఒక టమాటో, 2 రెబ్బల కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రతో చేసుకున్న పేస్ట్ కొంచెం, గరం మసాలా కొంచెం, పెరుగు ఒక పావు కప్పు. ఇవి మనకి కావలసిన పదార్థాలు. ముందుగా పొటాటోస్ని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. కుక్కర్ గిన్నెలో కడిగి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోండి. అందులో ఒక గ్లాసుడు వాటర్ వేయండి. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేయండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్ వచ్చాక దింపుకోండి. తర్వాత బంగాళదుంపలను ఒక ప్లేట్లోకి తీసుకొని పై పొరను తీసివేయండి. బంగాళదుంపను శుభ్రం చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ముందుగా కడాయి తీసుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేయండి. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుండగా కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోండి. ఆ తర్వాత టమాటాస్ కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగుతుండగా మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బేబీ పొటాటోస్ని అందులో వేయండి. 2 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి గరం మసాలా పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒక గ్లాస్ వాటర్ పోసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు కూరలో ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం ఉడకనివ్వాలి. ఇప్పుడు కర్రీ బాగా ఉడికిందని మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీలోకి ఉల్లిపాయ, నిమ్మకాయ వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని చపాతీలో కానీ రైస్లో కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి ఈ రోజుకి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.